పల్సర్ బండి, కొత్త బండి తీసుకుని వచ్చాడు. జుమ్మా నమాజ్ చదవడానికి వచ్చి బండి మసీద్ బయట పెట్టి నమాజ్కి వచ్చాడు. నమాజ్ చదువుకొని వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళేసరికి ఆ బండి లేదు. షోరూమ్ నుంచి తీసుకొచ్చాడు, బయట పెట్టాడు, బండి లేదు. తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు అదే రోజు ఏం చేశారంటే సాయంత్రం లోపు ఎత్తి ఆ బండి తీసుకొచ్చారు. ఆ బండి కనిపించడంతో ఆ మనిషికి ఎంత సంతోషంగా ఉంటాయో వస్తుందో. ఒక్కసారి పోయిన బండి షోరూమ్లో ఎంతో నెట్ క్యాష్ కట్టేసాం మనం, ₹1,00,000 1,20,000 ఎంతో కట్టేసాం. ఇప్పుడు వచ్చేసరికి బండి లేదు, డబ్బులు పోయా, బండి పోయాయి. ఒక్కసారిగా ఆ బండి కనిపించేసరికి ఆ మనిషి లోపల నుంచి ఎంత సంతోషం వస్తుందో దానికంటే ఎక్కువగా సంతోషం వస్తుందంట అల్లాహ్ తాలా. ఎందుకు? ఒక మనిషి తప్పు జరిగిపోతే వచ్చి అల్లాహ్ తాలా దగ్గర ముందు తౌబా చేస్తాడు. ఇట్లా నాతో ఈ రకంగా తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించుకుంది. అల్లాహ్ తాలా క్షమించడానికి ఇంకా ఇష్టపడుతున్నాడు. మీరు వచ్చి నన్ను క్షమాపణ అడగని నేను క్షమిస్తాను, క్షమించడానికి అల్లాహ్ తాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీన్ని బట్టి మనం తప్పులు చేస్తా పోకూడదు. మనం ఫస్ట్ ఏంటంటే తప్పులు చేయకుండా ఉండాలి. ఒకవేళ మనకు తప్పు జరిగిపోతే దాంట్లో అన్నిటికంటే మంచి పని ఏంటంటే వెంటనే పోయి అల్లాహ్ దగ్గర పోయి క్షమాపణ చెప్పాలా. వల్లాహి ఈ రకంగా తప్పు జరిగిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, నేను రోజుకి 100 సార్లు తౌబా చేస్తాను. నేను రోజుకి 100 సార్లు అల్లాహ్ తాలా దగ్గర అల్లాహ్ తాలా నాది ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించమని చెప్పి అడుగుతారంట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఎంతమంది ప్రవక్తలు వచ్చారో వాళ్ళందరూ పాపాలు అనేది చెయ్యరు. వాళ్ళు పాపాలు అనేది చెయ్యరు. అసలు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్లో పాపాలు అనేదే లేదు. పాపాలు అనేది అల్లాహ్ తాలా వాళ్ళకుంటే చేయకుండా అల్లాహ్ తాలా కాపాడతాడు. అట్లాంటి వ్యక్తులు, అట్లాంటి ప్రవక్తలు ఏంటంటే రోజుకు 100 సార్లు ఏంటంటే అల్లాహ్ తాలా ముందు తౌబా చేస్తారు. మనం ఏ విధంగా పుట్టాం? కుల్లు బని ఆదమ ఖత్తాఊన్, ప్రతి ఒక్క మనిషి తప్పుతోటి అల్లాహ్ తాలా పుట్టించాడు. ప్రతి ఒక్క మనిషి ప్రవక్తలు వదిలేసి సహాబాలైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళు తప్పు పనులు, పాపాల పనులు అనేది చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్లో అల్లాహ్ తాలా ఏంటంటే ఆ విధంగా పెట్టి పుట్టించాడు అల్లాహ్ తాలా. ఒక వ్యక్తిని తప్పునే చేయలేదు, నేను పుట్టిన కాడి నుంచి ఇప్పటిదాకా నాకు ఒక్క పాపం కూడా జరగలేదు అని చెప్తే అతను ఏంటంటే అబద్ధం చెప్తున్నాడు, అతను దొంగోడు. ఎందుకంటే సహాబాలతోటి తప్పులు జరిగాయి, పాపాల పనులు జరిగాయి. తర్వాత వాళ్ళు ఏంటంటే మనకేంటంటే తౌబా చేసి మనం క్షమించి జరగని తప్పు అనేది ప్రతి ఒక్కరితో జరుగుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే కొందరికి వచ్చి తమ తప్పుని తెలుసుకొని అల్లాహ్ తాలా ముందు వచ్చి క్షమాపణ అడిగిన వాడే అసలైన మంచివాడు. కుల్లు బని ఆదమ ఖత్తాఊన్ వ ఖైరుల్ ఖత్తాఈన తవ్వాబూన్. ప్రతి తప్పు పనులు చేసే వాళ్ళు అందరికంటే ఎక్కువగా మంచివాడు ఏంటంటే ఎవరైతే తప్పు పనులు జరిగిపోయిన వెంటనే వచ్చి దాన్ని అల్లాహ్ తాలా దగ్గర ముందు వచ్చి తౌబా చేసేసి ఆ తప్పు పనిని తన హిస్టరీలో తన పుస్తకం నుంచి తొలగించుకునేవాడు అందరికంటే గొప్పవాడు. అదే అల్లాహ్ తాలా చెప్తున్నాడు, నేను ప్రవక్తని పంపించే 2 మార్గాలు మీ ముందు పెట్టాను. ఒకటి మీకు నచ్చింది, ఒకటి నాకు నచ్చింది. మీకు నచ్చిన దానిలో వెళ్తే మీరు వెళ్ళాల్సింది నరకమే, నాకు నచ్చిన దానిలో వెళ్తే మీరు వెళ్ళాల్సింది స్వర్గమే. మీకు నచ్చిన దానిలో